జై భవాని శ్రీకాత్య జ్యోతిష్యానికి స్వాగతం. నేను మీ శ్రీ రామశేఖర్. అందరికి నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరం 2026వ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు ప్రస్తుతము మిథున రాశిలో ఉన్నారు. జూన్ 2వ తారీఖు నాడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశం అనేది జరుగుతుంది గోచార రీత్యా. సో ఈ విధంగా జరిగినప్పుడు 12 రాశులలో అనేక రకాల మార్పులు అనేవి జరుగుతాయి. ముఖ్యంగా గోచార రీత్యా గురువు ఒక రాశి నుండి మరొక రాశి ప్రవేశం జరిగినప్పుడు 12 రాశులలో గురుబలం యొక్క మార్పు అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ గురుగ్రహ మార్పు వల్ల జూన్ 2వ తారీఖు నుండి ఏ రాశిలో గురుబలం ఉంది, శుభకార్యాలకు, వివాహాలకు, గృహ ప్రవేశాలకు వారి జాతక రీత్యా బలం ఎవరికి ఉందనేది ఇప్పుడు నేను కొన్ని రాశుల పేర్లు చెప్తాను. జై భవాని. ముఖ్యంగా ఈ సంవత్సరము జూన్ 2వ తారీఖు నుండి మిథున రాశి వారికి గురుబలం ఉంది. ఎందుకంటే గురువు మిథున రాశి నుండి 2వ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి వారికి గురుబలం ఉంది. వారికి కుటుంబపరమైనటువంటి సమస్యలతో కొంత ఆర్థికంగా బాగా ఉండేటువంటి అవకాశం అనేది ఈ సంవత్సరం కనబడుతుంది. కాబట్టి మీకు అలాంటి ప్లానింగ్స్ ఉంటే చేసుకోండి. ఆ తర్వాత కన్యా రాశి వారికి లాభస్థానంలో గురువు ఉన్నాడు జూన్ 2 తర్వాత. కనుక కన్యా రాశి వారికి గురు గ్రహ అనుగ్రహం వల్ల కొన్ని బెనిఫిట్స్ అనేవి ఫైనాన్షియల్గా వచ్చే అవకాశం అనేది ఉంది. జై భవాని. ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో గురువు ఉన్నాడు, అంటే భాగ్య స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి కొన్ని విషయాలు వారికి కలిసి వస్తాయి, అనుకున్న పనులు జరిగే అవకాశం అయితే వృశ్చిక రాశి వారికి ఉంది. ఆ తర్వాత మకర రాశి వారికి చాలా సంవత్సరాలు మకర రాశి వారికి గురుబలం లేదు. ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా కష్టాలు అనుభవించారు. వారికి ప్రస్తుతం జూన్ 2 నుండి 7వ స్థానంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి చాలా బాగుంటుంది. ఎదుటి వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఒక వివాహ సంబంధిత గృహ ప్రవేశ అండ్ గృహ నిర్మాణ యుగం కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంది. వైవాహిక జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తగ్గే అవకాశం అనేది ఉంది. ఆ తర్వాత మీనరాశి వారికి, ముఖ్యంగా మీనరాశి వారికి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఓకేనా. నెత్తి మీద శని ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళకు అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. దాని నుంచి రిలీఫ్ అనేది జూన్ 2 నుండి వస్తూ ఉంది. ఎందుకంటే మీనరాశి నుండి 5వ స్థానంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి మనసు కొంచెం స్థిరంగా ఉండే అవకాశం అనేది ఉంది. అనుకున్న పనులు అవుతాయి. కాబట్టి నేను ఏదైతే చెప్పానో మీనరాశి, అదేవిధంగా మిథున రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి వారికి ప్రస్తుతం గురుబలం అనేది జూన్ 2 నాడు ఉంది. మిగతా రాశుల వారికి గురుబలం లేదా అంటే వారి వారి గ్రహ గతుల ప్రకారము, అదేవిధంగా వారి యొక్క వ్యక్తిగత జాతకం ప్రకారము శుభగ్రహాల దశ అంతర్దశ ఉంటే అనుకున్న పనులు కూడా అవుతాయి. కాబట్టి ఒకవేళ అమ్మాయిల వివాహం జరగాలంటే గురుబలం లేకపోతే శుక్రబలాన్ని కూడా చూస్తారు వివాహం కొరకు, శుక్రుని యొక్క స్థానం ప్రకారం. అదేవిధంగా మగవారికి రవిగ్రహం యొక్క బలం వల్ల కూడా వివాహాలు అవుతూ ఉంటాయి. లాస్ట్కు చివరికి చంద్ర బలంతో కూడా వివాహాలు అనేది జరపవచ్చు. కనుక సో మీకేమైనా అనుమానాలు ఉంటే, సందేహాలు ఉంటే, మీ జాతకం ప్రకారం మీ గురుబలం ఉందా తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయండి. అదేవిధంగా మీ జాతకం, వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయండి. గురుబలం లేకపోయినా గురుబలం పెంచుకోవాలి అని అనుకుంటే కూడా కాల్ చేయండి. ఎందుకంటే గురుబలం లేకపోతే కొన్ని పనులు అడ్డంకులు వస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని రెమెడీస్ వల్ల గురుబలం పెంచుకోవచ్చు. సో ఆ రెమెడీస్ మేము చెప్తామండి. కాబట్టి జై భవాని. శ్రీకాత్య జ్యోతిషానికి మీరు కాల్ చేయండి 9247143908. జై భవాని.